ఓం నమో భగవతే వాసుదేవాయ. హాయ్ అండి. వెల్కమ్ టు ఇన్ఫినైట్ డివైన్ టారో. ఈరోజు రీడింగ్‌లో మీరు గుర్తొచ్చినప్పుడు మీ పర్సన్ ఏం చేస్తున్నారు? రీడింగ్ చూద్దాము. సో, డీప్ బ్రీత్ తీసుకోండి. కళ్ళు మూసుకోండి. యూనివర్స్‌కి, డివైన్‌కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. సో, మీరు గుర్తొచ్చినప్పుడు మీ పర్సన్ ఏం చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ మా వ్యూవర్స్‌కి వాళ్ళ పర్సన్ మా వ్యూవర్స్ గుర్తొచ్చినప్పుడు ఏం చేస్తున్నారు అనేది యాక్యురేట్‌గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. సో, మీరు గుర్తొచ్చినప్పుడు మీ పర్సన్ ఏం చేస్తున్నారు? యూనివర్స్ ఏం చెప్తుందో ఈరోజు రీడింగ్‌లో చూద్దాము. మీ పర్సన్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి? మీ పర్సన్ థింకింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుస్తుంది. సో, ఇలాంటి ఎన్నో రీడింగ్స్ కోసం మీరు మన ఇన్ఫినైట్ డివైన్ టారోని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు యూజ్ఫుల్గా ఉండే వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకునే వాళ్ళు కానీ, టారో గురించి నేర్చుకోవాలి అనుకునేవారు కానీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి. నేను మీకు కాంటాక్ట్ చేస్తాను అండ్ మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలో చెప్తాను. సో, నేను చేసే వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఇన్స్టా పేజ్ని, అదేవిధంగా మన ఇన్ఫినైట్ డివైన్ టారో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో, రీడింగ్ స్టార్ట్ చేద్దామండి. ద హెరోఫెంట్, 7 of cups, strength, depth, Four of Swords, 3 of Pentacles, Nine of Pentacles, Six of Cups. Bottom of the deck వచ్చేసి 10 of Cups. సో, మీరు మీ పర్సన్‌కి చాలా అంటే చాలా ఎక్కువగా గుర్తొస్తున్నారు. అసలు మెమరీస్‌లో నుంచి మిమ్మల్ని మీ పర్సన్ తీసేయలేకపోతున్నారు. సో, మీతో గడిపిన హ్యాపీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో, మీతో షేర్ చేసుకున్న మెమరీస్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీ పర్సన్ గుర్తు చేసుకుంటున్నారు. సో, మీరు గుర్తొచ్చినప్పుడు ఫస్ట్ అసలు మిమ్మల్ని మర్చిపోలేదు మీ పర్సన్. అనుక్షణం మిమ్మల్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. సో, ఎక్కువగా మీరు ఎంజాయ్ చేసిన విషయాన్ని, అదేవిధంగా మీరు కలిసి సెలబ్రేట్ చేసుకున్న కొన్ని అకేషన్స్‌ని ఎక్కువగా గుర్తు చేసుకుంటూ మీ మెమరీస్‌తోనే గడుపుతున్నారు మీ పర్సన్. అంతేకాకుండా మీ పర్సన్ చాలా యాంగ్జైటీతో, చాలా స్లీప్‌లెస్ నైట్‌లు గడుపుతున్నారు. ఎలా అంటే చేసింది అన్నీ గుర్తొస్తున్నాయి. ముఖ్యంగా నైట్ టైమ్‌లో హెవీ పెయిన్ అనుభవిస్తున్నారు మీ పర్సన్. మీరు బాగా గుర్తొచ్చి ఆ డిస్టర్బెన్స్‌కి నిద్ర పట్టకపోవడం ఒకటి. ఇంకొకటి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తూ మీతో మళ్ళీ కమ్యూనికేషన్ పెంచుకోవాలి అన్న ఒక థాట్ ఒకటి. ఇటువంటి వాటి కారణంగా మీ పర్సను నిద్ర లేకపోతున్నారు. ఒక భయంలో కూడా ఉన్నారు. ఒక రకమైన భయము, ఆందోళన, ఒక డిస్టర్బెన్స్ అయితే మీ పర్సన్‌ని ప్రెజెంట్ వేధిస్తుందనమాట. సో, మీ రిలేషన్‌షిప్‌లో ఒక ఫేజ్ అయితే ఎండ్ అయిపోయింది. ఒక మేజర్ చేంజ్ అయితే మీ ఇద్దరి మధ్య జరిగింది. మీ పర్సన్‌కి మీకు మధ్య ఒక మేజర్ గ్యాప్ వచ్చింది. ఒక ఫేజ్ అయితే క్లోజ్ అయిపోయింది. సో, అది క్లోజ్ అయింది అంటే పర్మనెంట్‌గా క్లోజ్ అయింది. ఇది అక్కడితో ఎండ్ అవుతుంది అనేది కాదు. అక్కడికి ఆ సిట్యుయేషన్ ఎండ్ అయిపోయింది. కానీ అది ఫిజికల్‌గా బయటికి చూడటానికి అది ఎండ్ అయిపోయింది అంతే. కానీ మీ పర్సన్ థాట్స్‌లో కానీ, మీ థాట్స్‌లో కానీ అది లైవ్‌గానే ఉంది ఇంకా. ఎందుకంటే మీరు ఆలోచిస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ మీ పర్సన్ కూడా ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ ప్రెజెంట్ తనున్న సిట్యుయేషన్ ప్రకారం తన ఫ్యామిలీకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, సొసైటీ కావచ్చు,
కమ్యూనిటీకి సంబంధించి కావచ్చు, ట్రెడిషన్‌కి సంబంధించి కావచ్చు. మొత్తానికైతే తను ఆ వేలో ఆలోచిస్తున్నారనమాట. సో, మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అయినా, మిమ్మల్ని కాంటాక్ట్ చేసినా మళ్ళీ ఎలా ఉంటుంది? మళ్ళీ ఏమన్నా ఇష్యూస్ వస్తాయా? సో, మళ్ళీ మీతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తే మీ వైపు అట్రాక్ట్ అయితే మళ్ళీ ఆ సిట్యుయేషన్ ఎలా ఉంటుంది? మళ్ళీ ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తది అనే ఒక కన్‌ఫ్యూజన్ ఆ థాట్‌లో ప్రెజెంట్ మీ పర్సన్ ఉన్నారు. కానీ మెమోరీస్‌లో మాత్రం మీరొస్తూనే ఉన్నారు. ఆఖరికి తన వర్క్ ప్లేస్‌లో కూడా మీరు సడెన్‌గా గుర్తొస్తున్నారు. సడెన్‌గా గుర్తొచ్చి ఒక మౌనంగా అలా ఉండిపోతున్నారు. మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అనుకుంటారు ఆ టైంలో. కానీ ఇవన్నీ మళ్ళీ గుర్తొచ్చి తన రెస్పాన్సిబిలిటీసు, ఇల్లు, ఇంట్లో తనకున్న ప్రెషరు ఇవన్నీ గుర్తొచ్చేసి మళ్ళీ ఆగిపోతున్నారు. అండ్ ఇంకొకటి అసలు ఇలాగ తను బిహేవ్ చేస్తుంది. ఏదంటే కాసేపు మీ గురించి ఆలోచించడం, కాసేపు నేను తప్పా, రైటా అని ఆలోచించడం ఇవన్నీ ఉన్నాయి చూసారా? ఇవన్నీ అసలు తనకేం అర్థం కావట్లేదు. అసలు నేను ఆలోచిస్తున్న విధానం కరెక్టేనా? నేను నా పర్సన్‌తో కమ్యూనికేషన్ చెయ్యాలా? లేకపోతే తనని మర్చిపోవాలా? అసలు నేను ఏది చేస్తే బావుంటుంది? ఏది చెయ్యకపోతే బావుంటుంది? అలాగా ఒక డైలమాలో ఉండిపోయారనమాట. చెయ్యాలా? వద్దా? చేస్తే ఎలాగా? అసలు మీ గురించి ఆలోచించడం కూడా ఇప్పుడు తనున్న సిట్యుయేషన్‌లో కరెక్టా? కాదా? అనే ఒక డౌట్‌లో అయితే ప్రెజెంట్ మీ పర్సన్ ఉన్నారు. అండ్ ఇంకొకటేంటంటే మీ మీద తనకి మంచి ఒపీనియన్ ఉంది. అంటే మీరొక ఆహ్, ఎనర్జిటిక్ పర్సన్ అండ్ మీరొక కేరింగ్ పర్సన్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్ అనమాట. సో, ఫస్ట్ మీ పర్సన్‌ని మీరు మీ పర్సన్ అట్రాక్ట్ అవ్వడానికి కారణం మీలోని ఈ క్యారెక్టరే. మీకున్న ఒక స్వతంత్ర భావాలు, ఇండిపెండెన్సీ, మిమ్మల్ని మీరు సరిదిద్దుకునే విధానం, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం, మీ మీద మీకున్న కాన్ఫిడెన్స్, మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకునే విధానము, మీకు మీ మీద అండ్ మీరు ఎదుటి వాళ్ళకిచ్చే రెస్పెక్ట్ ఇవన్నీ అనమాట. మీలో ఉన్న నంబర్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్ మీ పర్సన్‌ని మీ వైపుకి అట్రాక్ట్ చేశాయి. సో, ఆ అట్రాక్ట్ చేయటం కారణంగానే మీ పర్సను మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీలో ఉన్న గుడ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, అవి మీ పర్సన్‌ని అట్రాక్ట్ చేయటం వలన మీ ఇద్దరి మధ్య ఒక బాండింగ్ కుదిరింది. సో, ఇప్పుడు ఈ మేజర్ చేంజ్ కారణంగా మీరు ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అయిపోయి, మీరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ప్రెజెంట్ ఉన్నారు కాబట్టి, సో, ఇది సిట్యుయేషనే. కానీ మనసులో ఉన్నది అలా ఉండదు కదా! బయటకి కనిపించేదానికి, మనసులో జరిగేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా! సో, మీలాంటి ఒక పర్సన్ కనిపించినా, మీ క్వాలిటీస్‌లో ఏ ఒక్క క్వాలిటీ ఉన్న పర్సన్ తన కళ్ళ ముందు ఉన్నా, వెంటనే మీరు గుర్తొచ్చేసి, మీకు సంబంధించినవన్నీ తన మెమోరీస్‌లోకొచ్చేసి, మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారనమాట. సో, అలాంటి సిట్యుయేషన్ కూడా ఉన్నారు ప్రెజెంట్ మీ పర్సన్. ఇక తన ఫీలింగ్స్‌ని అంటే మీ గురించి ఇలా ఆలోచించినప్పుడు, మీ గురించి మెమోరీస్ డిస్టర్బ్ చేసినప్పుడు ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఎందుకంటే ఇంత మంచి పర్సన్‌ని వదిలేసుకున్నాను అనే గిల్ట్ మీ పర్సన్‌కుంది. అది ఎప్పటికీ ఉంటుంది. సో, ఆ గిల్ట్ కారణంగా ఒక్కొక్కసారేంటంటే ఇంత మంచి పర్సన్‌ని నేను వదిలేసుకున్నానా, ఒకసారి తనతో మాట్లాడాలి, ఒక కాల్ చేయాలి, ఒక మెసేజ్ చేయాలి అనుకుంటారు. కానీ ఇక్కడున్న సిట్యుయేషన్‌కి మళ్ళీ భయపడి, మళ్ళీ ఏం జరుగుద్దో అనే ఒక ఆందోళనతో ఆగిపోతారు. ఆగిపోయి తనని తాను కంట్రోల్ ఎలా చేసుకోవాలి? తనని తాను కంట్రోల్ చేసుకోవడం, మౌల్డ్ చేసుకోవడం, మీ నుంచి డీవియేట్ అవ్వడం ఇవన్నీ చేస్తున్నారనమాట. కానీ అన్ని చేసినా మర్చిపోతున్నారా? మిమ్మల్ని గుర్తు చేసుకోకుండా ఉంటున్నారా అంటే నో. అనుక్షణం మీరు గుర్తొస్తున్నారు. ఇంట్లో గుర్తొస్తున్నారు. నైట్ గుర్తొస్తున్నారు. వర్క్ స్టేషన్‌లో గుర్తొస్తున్నారు. పోనీ ఇవన్నింటిని వదిలేద్దాము అంటే చేసేది కరెక్టా? కాదా? అనే ఒక డౌట్ ఉంది. పోనీ తనని తాను కంట్రోల్ జేసుకోవాలి అంటే కంట్రోల్ దేనికి చేసుకోవాలి? మీరు గుర్తు రాకుండా తనని తాను కంట్రోల్ చేసుకోవాలి. ఆ కంట్రోల్ చేసుకోవడంలో కూడా మీ జ్ఞాపకాలు ఉన్నాయి కదా! సో, మీ జ్ఞాపకాలు అసలు ఒక్క మాటలో చెప్పాలంటే తన ఐస్‌లోనే మీరుండిపోయారు. తన కళ్ళ రెప్పల వెనకాల మీరున్నారు అంతే. సో, ఇక్కడ మీ మధ్య అసలు ఇలాంటి బిగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎందుకు జరిగింది? దానికి రీజన్స్ ఏంటి? ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ కారణంగా మీ ఇద్దరి మధ్య వచ్చిన గ్యాప్, ఆ తర్వాత మీరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా తను ఒక్కసారి గుర్తు చేసుకొని, అసలు ఆ తర్వాత ఏం జరిగింది? ప్రెజెంట్ ఏం జరుగుతుంది? అనేవి మీకు ఒక్కసారి చెప్పుకోవాలి. మనస్ఫూర్తిగా మీతో మాట్లాడి, ఇవన్నీ షేర్ చేసుకోవాలి అని తన మనసు పదే పదే చెప్తుంది. కానీ ఇక్కడున్న సిట్యుయేషను, తనకున్న కొన్ని రిస్ట్రిక్షన్స్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేని సిట్యుయేషన్‌కి తీసుకువెళ్తున్నాయి. అండ్ ఇంకోటేంటంటే, మీ పర్సన్ ఇక్కడ డెత్ అంటే
ఒకటి క్లోజ్ అయిపోయింది అని అర్థం కానీ ముగిసింది అని కాదు ఇక్కడ. డెత్ అంటే అర్థము. ఒక ఫేజ్ అనేది క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి ఫ్రెష్ బిగినింగ్ ఉంటుంది. అంటే చనిపోయిన వారు పుట్టక తప్పరు, పుట్టిన వారు మరణించక తప్పదు అని ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అంతే. డెత్ అంటే ఒక ఫేజ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకొకటి మళ్ళీ న్యూ ఫ్రెష్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఫ్రెష్ బిగినింగ్ ఉంటుంది. సో, ప్రెజెంట్ ఏంటంటే యూనివర్స్ ఏం చెప్తుందంటే ఒకవేళ మీ పర్సన్ ధైర్యం చేసి కాంటాక్ట్ అయితే నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఫేజ్ అనేది మీ ఇద్దరి మధ్యలో వస్తుంది. కానీ మీ పర్సన్ కాంటాక్ట్ చెయ్యాలా వద్దా? ఏం చెయ్యాలి? తనని తాను రిస్ట్రిక్ట్ చేసుకుంటూ తనని తాను మౌల్డ్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఇక్కడ ప్రస్తుతం. మీరు గుర్తొస్తే తాను మీ మెమరీస్‌తో డిస్టర్బ్ అవుతున్నారు. మీ మెమరీస్‌తో అసలు ఏం చేయాలో ఊపిరాడని విధంగా ఉండిపోతున్నారు. ఆఖరికి వర్క్ ప్లేస్‌లో కూడా మీరు విపరీతంగా గుర్తొస్తున్నారు. సో, అలాంటి సందర్భంలో ఏం చేస్తున్నారు? తనొక కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయిపోతున్నారు. నేను తనని గుర్తు చేసుకోవడం ఇప్పుడు కరెక్ట్ కాదేమో అని తనని తాను క్వెషన్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకొకటేంటంటే మిమ్మల్ని ఎలా మర్చిపోవాలి? మీ మెమోరీస్ నుంచి ఎలా డీవియేట్ అవ్వాలి? ఇలాంటివి ట్రై చేస్తున్నారనమాట. అవి ట్రై చేస్తున్నా అవ్వడం లేదు మీ పర్సన్‌కి. అండ్ ఇంకోటేంటంటే మీరు ఆల్రెడీ మ్యారేజ్ చేసుకొని హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. హ్యాపీగా ఉన్నారు అని మీ పర్సన్ అనుకుంటున్నారు ప్రెజెంట్. సో, మీరు హ్యాపీగా ఉన్నారు. కాబట్టి మీ హ్యాపీ లైఫ్‌ని ఎందుకు డిస్టర్బ్ చేయటము? అలా డిస్టర్బ్ చేస్తే మళ్ళీ మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తే మీ ఇంట్లో ఏమన్నా రిస్ట్రిక్షన్స్ కారణంగా, మీ ఇంట్లో ఉన్న సిట్యుయేషన్ కారణంగా మీరు ఇబ్బందులు పడతారేమో, మీకు మళ్ళీ కొత్త సమస్యలు వస్తాయేమో అనే డౌట్ కూడా ప్రెజెంట్ మీ పర్సన్‌కుంది. కొంతమందిలో మీ పర్సన్‌కి మీరిప్పుడు ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? మీ లైఫ్ ఏంటి? అనేది తెలీదనమాట. నో కాంటాక్ట్‌లో ఉన్నారు కాబట్టి అసలు మీ గురించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రెజెంట్ మీ పర్సన్ దగ్గర లేదు కొంతమందిలో. కొంతమందిలో అయితే మీరు ఎలా ఉన్నారు? ఏంటి? అనే ఆలోచన మీ మెమోరీస్‌లో డిస్టర్బెన్స్ అవన్నీ ఉంది. కొంతమందికేంటంటే మీరు మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయారు అన్న థాట్‌లో ఉన్నారు. కొంతమందైతే మ్యారేజ్ చేసేసుకున్నారు. సో, అలాగా మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉన్న లైఫ్ ఎవరికైతే ఉందో వాళ్ళని డిస్టర్బ్ చేయటం ప్రెజెంట్ మీ పర్సన్‌కి ఇష్టం లేదు. మీరు మీ ఫ్యామిలీతో, మీ పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు. సో, అలాంటప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు. ఇది కరెక్ట్ కాదు. నేను చేసేది కరెక్ట్ కాదు అని మీ పర్సన్ అనుకుంటున్నారు. సో, ఇంకొంతమందిలో ఏంటంటే ఆల్రెడీ మీరు ఇద్దరు కలిసి ఎంజాయ్ చేసిన మూమెంట్స్, సెలబ్రేట్ చేసుకున్నవి గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారనమాట. నిద్రపో బెడ్ మీద పడుకున్న నిద్రపోతున్నట్టు నటిస్తూ, నిద్రపోకుండా వాటన్నింటిని ఒకసారి గుర్తు చేసుకుంటూ, ఆ మెమోరీస్‌తో కాలం గడుపుతున్నారు తప్పితే, మిమ్మల్నసలు ఇక్కడ మర్చిపోవడం లేదు. అండ్ ఇంకొకటేంటంటే, ఇక్కడ మీరెంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారు, మీరసలు ఎంత కేరింగ్‌గా ఉన్నారు, మీరు మీ పర్సన్ పట్ల ఎంత కేరింగ్‌గా ఉన్నారు అనేది మీ పర్సన్‌ని ఎక్కువగా డిస్టర్బ్ చేస్తుంది. అంటే మీరు మీ పర్సన్‌తో ఉన్నప్పుడు, మీ పర్సన్ మీతో ఉన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఒక చంటి పిల్లాడిని ఎంత కేరింగ్‌గా చూసుకుంటారో అలా చూసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ కార్డే చెప్తుంది. మీరెంత మంచి కైండ్ హార్టెడ్ పర్సనో మీ దగ్గర లేనిదంటూ లేదు. ఉన్న దానిలో కూడా మీరు చాలా సంతృప్తిగా, హ్యాపీగా, ఆనందంగా ఉన్న వ్యక్తి మీరు. సో, అలాంటి మిమ్మల్ని డిస్టర్బ్ చేసి, బాధపెట్టి, మిమ్మల్ని ఒక డెల్యూషన్ క్రియేట్ చేసి మిమ్మల్ని ఒక్కసారిగా ఊహించని విధంగా పక్కకు పెట్టేసిన సందర్భాన్ని మీరు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. సో, అంత జరిగిన తర్వాత మీకేం చేయాలో అర్థం కాక కొన్ని రోజులు మీరు ఒక డిప్రెషన్, ఒక బాధ ఇవన్నీ మెయింటైన్ చేశారు. సో, ప్రెజెంటు అవన్నీ కూడా మీ పర్సన్‌కి గుర్తొస్తున్నాయి. ఇలాంటి మంచి పర్సను, ఇలాంటి కేరింగ్ పర్సను నాకు దూరమైంది. ఇది నేను చేతులారా చేసుకుంది. నేనే చేసుకున్న దానికి నేను అనుభవిస్తున్నాను అంటూ కూడా మీ పర్సన్ విపరీతంగా బాధపడుతున్నారు. అసలు ఏం చేయాలి అర్థం కాక, చేసిన తప్పుని ఎలా దిద్దుకోవాలో తెలియక, ఇంకొక అవకాశం ఉంటే బావుండు, ఇంకొకసారి మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంటే బావుండు అని కొంతమంది ఆలోచిస్తున్నారు. కొంతమంది ఆ ఆలోచన తప్పు అనుకుంటున్నారు. కొంతమంది ఆ ఆలోచన నుంచి బయటకొచ్చేసి తనని తాను మౌల్డ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఇట్లా రకరకాల కన్‌ఫ్యూజన్స్‌లో అన్నమాట. ఏ ఒక్క దాని మీద స్టిక్ ఆనే లేరు. రకరకాలుగా ఎందుకంటే మీ మెమోరీస్ అంతా డిస్టర్బ్ చేస్తున్నాయి మీ పర్సన్‌ని. సో, ఇంత డిస్టర్బ్ చేస్తున్నప్పుడు చేయగలిగేది ఏమీ లేక, ఇంకొక ఆప్షన్ చూసుకోలేక, ఉన్నదాంతో అడ్జస్ట్ అవ్వలేక, ఒక రకమైన లైఫ్‌ని ప్రెజెంట్ మీ పర్సన్ లీడ్ చేస్తున్నారు. ఓవరాల్‌గా చెప్పాలి అంటే మీ మెమోరీస్ మీ పర్సన్‌ని డిస్టర్బ్ చేస్తున్నాయి. చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. మీ కేరింగ్, మీ క్యారెక్టర్ తనని ఇంకా అసూయ పడేలా చేస్తున్నాయి.
ఎవరు గుర్తొచ్చినా అలాంటి ఒక్క క్వాలిటీ ఉన్న వాళ్ళు గుర్తొచ్చినా మీరు వెంటనే గుర్తొచ్చేస్తున్నారు. సో, మిమ్మల్ని నుంచి డీవియేట్ అవ్వాలి అనుకుంటున్నా అవ్వలేని సందర్భం మీ పర్సన్‌కుంది. సో, మీ పర్సన్ ఏం చేస్తున్నారు మీరు గుర్తొస్తే అంటే తనేమి చేయలేక మీ గురించి ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. ఇది ఫైనల్ ఆన్సర్. ఐ హోప్ ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ రీడింగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని మర్చిపోకుండా కామెంట్ చేయండి. మన ఇన్ఫినైట్ డివైన్ టారోని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్‌స్టా పేజ్‌ని కూడా ఫాలో అవ్వండి. మీ పర్సనల్ రీడింగ్స్ కావచ్చు, టారోకి సంబంధించిన క్లాసెస్ కావచ్చు, కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్‌ని కాంటాక్ట్ చేయండి. నేను ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న నంబర్‌కి మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనేది తెలియజేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.